దేశానికి స్వతంత్రం వచ్చి 77 ఏళ్ళు ముగిసిపోయిందంటే చాలా సంతోషించవలసిన విషయమే. మేము అన్నీ చూసాం. మా చిన్నప్పటి నుంచి స్కూళ్ళలో సెలబ్రేట్ చేసే స్వాతంత్ర్య ఉత్సవాలు అన్నింటినీ చూసాము. అలా పెద్దయ్యే గవర్నమెంట్లు మారుతూ ఉంటే కూడా చూసాము వివిధ రకాలైనవి. టీవీలు వచ్చాక, మాధ్యమిక ప్రసారాలు వచ్చాక ఇంకా బాగా చూస్తున్నాము, ఆనందిస్తున్నాము. ఇంకా స్వతంత్రం పూర్తిగా వచ్చిందా లేదా అని ఇంకా చిన్న మీమాంసలో ఉన్నాం. ఓకేనా? మా పిల్లలకి ఏమండి, మా పిల్లలందరూ సెటిల్ అయిపోయారు. మా మనవాళ్ళు కూడా పెద్దవాళ్ళు అయిపోయారు. మేము వీఆర్ ఆల్మోస్ట్ 70, మేబీ 1 or 2 లెస్ దెన్ 70 గానే అందరం 70 క్రాస్ అయిపోయి ఉన్నాం వాళ్ళం. అందుకని వీఆర్ హ్యాపీ విత్ వాట్ యూ హ్యావ్. అంటే చిన్న మీమాంస అన్నారు కదా, ఇంకా స్వాతంత్రం వచ్చిందా లేదా అంటే కొన్ని ఎట్ ప్రజెంట్ గవర్నమెంట్ మారింది కాబట్టి కొన్ని స్వతంత్రంగా అభిప్రాయాలు చెప్పగలమేమో. కానీ మొన్నటి వరకు ఉన్న గవర్నమెంట్లో మాకు స్వతంత్రంగా అభిప్రాయాలు చెప్పుకుంటే కూడా ఇవిడ అనేవారు, వద్దు ఇక్కడ పబ్లిక్గా రాజకీయాలు మాట్లాడకూడదు అని. అందుకని నేను ఆ విషయం చెప్పాల్సి వచ్చింది, అంతే. అంటే అంటే రాజకీయాలకు అతీతంగా మాట్లాడుకోవాలంటే ప్రజల స్వేచ్ఛ ఎలా ఉంది, ప్రజలకు కావాల్సినవి అందుతున్నాయా, ఇంకా ఏం జరగాలి? అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడే కదా మారింది. మేము టీవీ ద్వారా, మాధ్యమిక ప్రసారాల ద్వారా తెలుసుకున్నది ఇంప్రూవ్ అయ్యింది. జనాలు కొంచెం సంతోషిస్తున్నారన్న వార్తే వింటున్నాం. ఇంప్రూవ్ అవుతున్నారు, బాగా ఉన్నాయి. ఈవెన్ 4th క్లాస్ పీపుల్ కూడా బాగానే ఉన్నట్టుగానే మేము వింటున్నాం. మా ఇంట్లో పని మనిషికి చెప్పడం అయితేనేమి అన్నీ వింటున్నాం. స్లోగా ఇంకా మనకి మంచి రోజులు వస్తాయని అనుకుంటున్నాం.